సో ఇలా మా కోతి ఫ్రెండ్ వచ్చేసి కోతేశాలు ఎత్తున్నాడు ఫ్రెండ్స్. వనక్కం చెప్పవా? వనక్కం. వనక్కం మక్కలే. అక్కలే అక్కలే అంటే తంటారు. సౌత్ హాంప్టన్ రావడానికి రీజన్ వచ్చేసి మనకి BMW కార్ కొనడానికి. సో అలా అయితే వచ్చాం. కార్ కొన్న తర్వాత కొంటామా లేదు అని మీకు చెప్తాను. సో స్టే ట్యూన్ గైస్. చెప్పు. వీడియో నచ్చిందనుకో లైక్ కొట్టు. మరి బాగా నచ్చిందంటే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ లింక్. మరి ఇంకా బాగా నచ్చిందనుకో కామెంట్ సెక్షన్ వాడే, కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ పడే. నచ్చకపోతే బాయ్. ఇప్పుడు అడుక్కొని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ కరు. మన హ్యాండ్సమ్ హంకి ఎవరైనా అమ్మాయిలు ఉంటే కమెంట్ చేయండి. సో హ్యాండ్సమ్ అనగానే చూసారా ఎలా రెడీ అవుతున్నాడో, అలా ఉంటుంది అబ్బాయిలతో. హై గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ చాలా స్ట్రెస్ ఉందని చెప్పి బయటకు వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామో లెట్స్ వెయిట్ అండ్ సీ. రోజు వచ్చేసి మేము షిఫ్ట్లు ఏం లేవన్నమాట. సో ఖాళీగా పడి ఉన్నాం. అండ్ అలాగే వచ్చేసి రోజు షిఫ్ట్స్కి వెళ్ళేసి చాలా స్ట్రెస్లో ఉన్నాం. సో స్ట్రెస్ అంతా కూడా పోగొట్టుకోవడానికి అయితే ఒక చిన్న ప్లేస్ ఎక్కడికి వెళ్తామో కూడా ఇంకా డిసైడ్ అవ్వలేదు. మేము ఎక్కడికి వెళ్తామో మీకు వీడియోలో అయితే లాస్ట్ దాకా చూడండి. ఆల్రెడీ బ్లాగ్స్ చూస్తున్న వాళ్ళైతే 20 డేస్గా ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. ఎందుకంటే షిఫ్ట్స్తో బిజీగా ఉన్నాం. అండ్ ఇవాళ వచ్చేసి అందరం డే ఆఫ్లో ఉన్నాం కాబట్టి బయటకు అయితే వెళ్తున్నాం. సో మీరైతే బ్లాగ్స్ చివరి దాకా చూడండి. సో లెట్స్ గో గాయ్స్. సో మై బ్యాచ్. సో గాయ్స్ ఇలా అయితే మేము స్టార్ట్ అయిపోయామన్నా. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అనమాట. ఇంకా డిసైడ్ అవుతూనే ఉన్నాం. వెళ్తూ డిసైడ్ అవుదాం. అండ్ అలాగే వచ్చేసి మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ 12 o'clock అయిపోయింది అనమాట. నైట్ 12 దాకా షిఫ్ట్ చేసాం. సో తప్పదు, వాళ్ళు ఇంకా డిసైడ్ అవుతూనే ఉన్నారు. సో అలా డిసైడ్ అవుతూ అయితే చూద్దాం ఎక్కడికి వెళ్తాము. అండ్ వన్స్ మేము ప్లేస్ డెసిషన్ తీసుకున్న తర్వాత మేమైతే టికెట్స్ బుక్ చేసుకునేసి అలా స్టార్ట్ అవుతాం. సో ఇలా బాన్మౌత్ అయితే ప్రశాంతంగా చాలా చల్లగా అండ్ కొంచెం సన్నీ అయితే ఉందన్నమాట. సో ఫైనల్గా అయితే ప్లేస్ డిసైడ్ అయ్యామన్నమాట. సౌత్ హాంప్టన్కి వెళ్దామని చెప్పేసి. సో ట్రైన్ అయితే బుక్ చేస్తున్నాడు మా ఫ్రెండ్ కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ఒక 20 minutesలో అయితే ట్రైన్ ఉంది. సో ట్రైన్ క్యాచ్ చేసి తెలిసి లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ట్రైన్ స్టార్ట్ అవ్వకముందే చేజింగులు చేయకుండా అయితే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం ఫాస్ట్గా అయితే. కంటెంట్ ఇస్తా నేర్చుకో. అక్కడ యూట్యూబ్ ఛానల్ పెడితే నువ్వు ఒక్కరోజు అయితే సబ్స్క్రైబర్స్ పెట్టుకోవచ్చు కదా ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరికీ యూట్యూబ్ స్టార్ట్ చేస్తే ఇంట్లోనే ఎలిమెంట్స్ అడగలేదు కానీ చెప్పి నేను సపోర్ట్ సజెస్ట్ చేస్తాను. పర్లేదు, అలా అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ హియర్ యూ గో. ఇలా ఇక్కడైతే ట్యాప్ చేయాలి. సో బ్యాంక్ హాలిడే అనమాట ఇవాళ, అందుకని చెప్పేసి ఇంత క్రౌడ్ ఉంది. సో మాకు 15 minutes ఉంది, బట్ స్టిల్ ముందు వచ్చేసాం. ఏం పేరెంట్స్ చేస్తారు చూసారా, ట్రైన్ వచ్చేసి 2 hours సో ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట 10 minutesకి. సో మేమైతే ఇలా సౌత్ హాంప్టన్కి అయితే వచ్చేసాం అనమాట. సో సౌత్ హాంప్టన్ నుంచి సో ఫస్ట్ చేసే పని ఏంటి, ఎప్పుడు కూడా మనైతే మెట్టికి వెళ్ళుకుంటాం. ఎందుకంటే పొట్లో ఆకలేస్తుంటుంది కాబట్టి. సో గాలి అయితే భయంకరంగా కొడుతుంది ఫ్రెండ్స్. మనుషులు ఎగిరిపోయేంతగా అయితే గాలి వస్తుంది మనకి. సో బట్ మనమైతే తగ్గైతే లేదనమాట. సో ఫస్ట్ అయితే మెగ్డీకి వెళ్తాం. ఇక్కడ మెగ్డీ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం కూడా వచ్చాం. సో లాస్ట్ ఉన్నామంటే ఐకియా ఫ్రాన్స్. ఐకియా వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్న ఐకియాకి ఇక్కడికి డిఫరెన్స్ అయితే నేను చూపిస్తాను మీకు. సో ఐకియా అయితే బాగుంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ సౌత్ హాంప్టన్కి వచ్చాను. సో నేనైతే మీకు ఐకియాలోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న టూర్ అయితే చూపిస్తాను. సో వీడైతే తప్పకుండా చూపిస్తాను. సో ఎక్కడికి వెళ్ళినా మనకి మెగ్డీ అయితే కామన్ అనమాట. ఎందుకంటే ఇంకా వేరే ఏ ప్లేసెస్ కూడా మనం అయితే డబ్బులు పెట్టి అఫోర్డ్ చేయలేం. సో మెగ్డీ అయితే తక్కువలో అయిపోయింది. తక్కువ అండ్ ప్లస్ వచ్చేసి పొట్ట అయితే నిండుద్ది. అండ్ ఇక్కడికి ఏ ఇండియన్ రెస్టారెంట్కైనా లాస్ట్కి వెళ్తే మనకి రిగ్రెట్గానే ఫీల్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఫుల్గా అయితే ఫుడ్ తినేసిన తర్వాత మనమైతే సౌత్ హాంప్టన్ చూడడానికి వెళ్దాం. అండ్ బ్యాక్ సైడ్ అయితే మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, సో అదైతే వచ్చేసి మన ఐకియా. సో ఫస్ట్ వచ్చేసి తినేద్దాం. సో ఫుడ్ అయితే ముఖ్యం మనకి. షిఫ్ట్స్ చేసేసి అందరూ డెడ్ అనమాట. సో ఒక్కరు కూడా నిజంగా బ్రెయిన్ సరిగ్గా పని చేయలేదు అన్నంత అయితే స్ట్రెస్లో ఉన్నారు. సో అందుకని చెప్పేసి జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేస్తే కొంచెం బుర్ర అయితే మనకు రిలీఫ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను అలా సౌత్ హాంప్టన్కి టైం స్పెండ్ చేయడానికి అయితే వెళ్ళామన్నమాట. మీకైతే నేను సౌత్ హాంప్టన్ సిటీ అయితే చూపిస్తాను. సో స్టే ట్యూన్ గైస్. మన హ్యాండ్సమ్ హంకి ఎవరైనా అమ్మాయిలు ఉంటే కమెంట్ చేయండి. సో హ్యాండ్సమ్ అనగానే చూసారా ఎలా రెడీ అవుతున్నాడో, అలా ఉంటుంది అబ్బాయిలతో. నవ్వుతున్నావేంటి, వధువు కావాలా?
సో మా ఫ్రెండ్కి వచ్చేసి వధువు కావాలి ఫ్రెండ్స్, ఎవరైనా ఉంటే కోటి కట్నం. ఇలా మన ఫుడ్ అయితే వచ్చేసింది అనమాట. సో తినేయడమే, అందరం ఫుల్ ఆకలి మీద అయితే ఉన్నాం. సో కుమ్మేయడమే అనమాట నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనకి. ఆల్రెడీ మా వాళ్ళు అయితే ఫుడ్ అయితే అటాక్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. సో మనం కూడా స్టార్ట్ చేయడమే ఇక. 100% చికెన్ బ్రెస్ట్. సో బ్యాంక్ హాలిడే అవ్వడం వల్ల మెక్డీ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంది. ఫుడ్ అంతా కూడా రావడం అయితే లేట్ అయింది అనమాట. 30 పౌండ్లకి బిల్ అయిపోయేసి. సో ఫస్ట్ టైం నేనైతే సో 6 pounds ఆల్మోస్ట్ అప్పుడప్పుడు చూసారా, మేకప్ లేదు. ఇలా ఫ్రెండ్స్ మొన్న ఒక వీడియోలో చూసాను, చూస్తే రావట్లేదు అంటారు, అన్నట్టు వస్తాను. సో ఈ వీడియో సందర్భంగా మీకైతే థ్యాంక్ ఉంది. ఎవరైతే మధుసూదన్ ఫ్రెండ్ ఉన్నారో మూసా. సో మూసా గారికి థ్యాంక్ యూ సో మచ్, సబ్స్క్రైబ్ చేసి. ఇది వచ్చేసి చికెన్ నగ్గెట్స్. అండ్ మన ఫుడ్ తిన్నంత ఫీలింగ్ అయితే ఏది తిన్నా రాదు కదా ఖచ్చితంగా. అయితే మెగ్డీకి టైమ్స్ కూడా వెళ్ళాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఇండియాలో ఉంటే ఖచ్చితంగా ఇలాంటి గడ్డ నీళ్ళు ఉంటాను, కానీ మంచిగా బిర్యానీ అయితే పర్లేదు. సో బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టు అలా చప్ అయిందనమాట. సో అలా మెగ్డీలో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 1/2 hour కూర్చొని ప్రశాంతంగా తినేసాం అనమాట. సో ఇప్పుడు ఎంతసేపు తిరిగినా సరే మనకు టైర్డ్ అవ్వదు. అండ్ పొట్ట ఖాళీగా ఉంటే మాత్రం మెంటల్ వస్తుంది కాబట్టి. సో ఫుడ్ అయితే ముఖ్యం బిగిలు. సో ఇది సేమ్ అయితే మనకి వేప చెట్టు లాగా ఉంది, కానీ కాదనమాట. జాకెట్స్ అనమాట. సన్నీ ప్లస్ విండ్ అయితే కాంబినేషన్ ఇవ్వదు మనకి వెదర్ అయితే. సో మా ఫ్రెండ్స్ వచ్చేసి మార్క్స్ చూస్తున్నారు. ఎక్కడికి వెళ్తామంటే మేబీ ఐక్యా లేకపోతే ఇంకొక ప్లేస్ చూద్దాం. సో మన ఇండియాలో ప్రస్తుతానికి ఉన్న ట్రెండింగ్ టాపిక్ వచ్చి క్యాసినో అంటే దరిద్రం. సో అలాంటి వాటి వరకు అయితే ఎప్పుడూ వెళ్ళకండి, ఎందుకంటే సో ఫస్ట్లో డబ్బులు వచ్చినట్టే ఉంటాయి, కాకపోతే వచ్చేసి వచ్చిన డబ్బులు. సో మనం వెళ్ళి క్యాసినో ఆడడానికి బాగానే ఉంటుంది. ఫస్ట్ ఒక 2 సార్లకి డబ్బులు రావచ్చు అనేది. సో దాని తర్వాత అయితే లాస్ మాత్రమే ఉంటుంది. సో ప్రైస్ ఎప్పుడు కూడా క్యాసినో కానీ బెట్టింగ్ యాప్స్ కానీ ఏవి ఆడదండి. సో అలాంటివన్నీ మనం సో అలాంటివన్నీ ఆడాము అని అంటే ఖచ్చితంగా అది డబ్బులు అయితే లాస్ ఉంటుంది. అండ్ లైఫ్స్ని అయితే రిస్క్లో వేసుకోకండి. సో ఇప్పుడు మనం అయితే బీచ్కి వెళ్తున్నాం అనమాట. అండ్ దగ్గర అయితే మాత్రం సో చాలా వేరియేషన్స్ అయిపోయింది. ఇప్పుడు దాకా మనకు సన్ అనిపించింది. సో ఫైనల్గా అయితే ఒక ప్లేస్కి వచ్చింది. సో చూసారా, ఇప్పుడు దాకా అయితే సన్నీ ఉంది కొంచెం. అండ్ కంప్లీట్గా అయితే వెదర్. సో మనందరికీ టైటానిక్ స్టోరీ అయితే తెలుసు కదా. సో 1912 April 10th వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద సో టైటానిక్ అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యిందనమాట. సో టైటానిక్లో పనిచేసిన సిబ్బందిలో అధిక భాగం వచ్చేసి సౌత్హాంప్టన్ వాళ్ళే అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే వచ్చేసి అందులో 500 మందికి పైగా తమ ప్రాణాలను అయితే కోల్పోయారు అని చెప్పేసి మనకున్న స్టోరీ. సో ఆ ప్రమాదం ఈ చిన్న నగరాన్ని శోకసంద్రంగా మార్చేసింది. ఇప్పటికీ సౌత్హాంప్టన్ నగరం అయితే టైటానిక్ జ్ఞాపకాలతో జీవిస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ అబ్బాయి పేరు మధు అనమాట. కాకపోతే లోకల్స్కి ఈ పేరు పిలవడం కాక మన పేరు మీద మనకి ఎవరైతే తెప్పిస్తారు. సో మధు అని అయితే కాస్త పేరు వచ్చేసి మాడు. సో మాడు అని అంటే తమిళ్లో వచ్చేసి సో మాడు అంటే తమిళ్లో వచ్చేసి బర్రె అనమాట. పోతు బర్రె టైప్ అనమాట. అలా అయితే ఉంటుంది. అండ్ అబ్బాయికి ఇంకా ఏం పిలుస్తారంటే మ్యాట్స్ అని పిలుస్తారు. అండ్ అలాగే వచ్చేసి మచ్చు అని పిలుస్తారు. సో మన పేర్ల మీద మన స్క్రీన్ బండి మానవులో లాగా. ఇది చూస్తే అయితే నిజంగా అంటే నాకు టైటానిక్ మూవీ అయితే గుర్తొచ్చిందనమాట. సో కొంతమంది అబ్బాయిలకి పోజెస్ ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా, చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మనకి అమ్మాయిల పోజెస్కి అబ్బాయిల పోజెస్కి. సో ఇప్పుడైతే మనకి మన వధువు కావాలి అబ్బాయి వచ్చేసి మనకి వీడియో కోసం. సో ఇది పోజ్ అనమాట. సో ఇలా పోజ్ అయితే ఇస్తున్నాడు. సో ఇప్పుడైతే మనకి ఇలా ఫోటోషూట్ జరుగుతుంది ఫ్రెండ్స్. సో కష్టాలు ఇలా సౌత్హాంప్టన్లో వచ్చేసి ఉన్నాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ అయితే మనం వచ్చేసాం గైస్. ఇప్పుడు మనమైతే వచ్చేసి ఎక్కడున్నాము అని అంటే కార్ కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. బికాజ్ మన డ్రైవర్
అన్పెయిడ్ డ్రైవర్ వచ్చేసి రీసెంట్గా డ్రైవింగ్ నేర్చుకున్నాడు. సో ఇప్పుడైతే మనం వెళ్ళి కార్ కొనుక్కుందాం. మనమైతే ఇప్పుడు BMW ఫస్ట్ హ్యాండ్ కార్ అయితే కొనుక్కోబోతున్నాం గైస్. సో మినిమం ఎంత ఉంటుందో బడ్జెట్ వచ్చేసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మనం అయితే ఇప్పుడు BMW కొనుక్కోతున్నాం అనమాట. సో ఇలా అయితే వచ్చేసి స్పెషల్ వ్లాగ్ ఎందుకు వచ్చాము అంటే సౌతాంప్టన్కి. సో BMW కార్ కొనుక్కోవడానికి వచ్చాం, అదే అనమాట మనం. సో ఇక్కడ వచ్చేసి BMW కార్ ఎంత ఉంటుంది అండ్ దాని తర్వాత వచ్చేసి అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాక మీకు అయితే నేను అప్డేట్ చేస్తాను. సో గైస్ స్టే ట్యూన్. సారీ. సో మనకి కార్ కొనేంత బడ్జెట్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది చెప్పండి. మనం ఉన్నది స్టూడెంట్ వీసాలో, వచ్చేది చేసే ప్రస్తుతానికి కొన్ని అవర్స్ షిఫ్ట్లో వచ్చేది చూడండి. సో కనీసం మనకి రెంట్స్ కట్టుకోవడానికి అయితే సరిపోతుంది. అండ్ మన ఎడ్యుకేషన్ లోన్స్ పెట్టుకుని మనకి కార్ కొనేంత అయితే ప్రస్తుతానికి లేదు. ఇవన్నీ అలాగే వచ్చేసి ప్రస్తుతానికి మనం అయితే హైకింగ్ వెళ్దాం అనుకుంటున్నాం. విమానం పోతుంది ఫ్రెండ్స్. ఫేవరెట్ ఐకియా స్టోర్ విజిట్ చేద్దాం. ఏం ఫన్. వీడియోలో ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఐకియా టూర్ అయితే మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను చూపిస్తాను తప్పకుండా. అండ్ వచ్చేసి అలా తిరిగి టైర్డ్ అయిపోవడం వల్ల మేమైతే బబుల్ టీ తాగడానికి వెళ్ళామన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది బబుల్ టీ అయితే. సో మన ఫ్రెండ్ అయితే అలా తీసుకొని వచ్చేస్తున్నాడు అనమాట. హాయ్ చెప్పవా కదా. బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు ఇంత రూట్. ఓకే బాయ్ చెప్పవా క్లోజ్ వీడియో ఎండింగ్ చెప్పు. బాయ్ గైస్ ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలా చెప్పు. వీడియో నచ్చిందనుకో లైక్ కొట్టు. మరి బాగా నచ్చిందంటే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ లింక్. మరి ఇంకా బాగా నచ్చిందనుకో ఒక కమెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ పడే. నచ్చకపోతే బాయ్. ఇప్పుడు అడుక్కొని సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. సబ్స్క్రైబ్ కరు. ఇది కక్కూస్ ఫ్రెండ్స్. ఆ పక్కన టవల్స్ ఉన్నాయి తుడుచుకోవడానికి. సో ఇలా మా కోతి ఫ్రెండ్ వచ్చేసి కోతేశాలు ఎత్తున్నాడు ఫ్రెండ్స్. వనక్కం చెప్పవా. వనక్కం మక్కలే. అక్కలే అంటే తంటారు. మక్కలే మక్కలే. చింటూ బంటు. కెన్ యూ ప్లీజ్ సే ఇన్ తమిళ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ பண்ணுங்க. నెక్స్ట్ వీడియోలో మరుబడి సందీపం మామా. సో ఇలా వచ్చేసి పందిలాగా పెరిగినా సరే ఇలా కోతేశాలు ఫ్రెండ్స్. ఇది బాగుంది. ఇక్కడ ఉన్నాయి చూడు ఇంకో బంటి, ఇక్కడ ఉంది చూడు ఇంకొకటి సేమ్. ఇది నీకు సెట్ అయ్యిద్ది. ఏం చెప్తున్నా. సో ఇలా అంటే బెడ్సా అందుకే చెప్పా. ఆ పక్క గర్ల్స్ వచ్చి అటు పక్క బాయ్స్ హాస్టల్, ఇటు పక్క గర్ల్స్ హాస్టల్. ఇదంతా మేము వచ్చేసి హాస్టల్కి ఇచ్చుకున్నాం. సో మంత్లీ ఎంత రెంట్స్ వస్తాయనేది చెప్తాను ఫ్రెండ్స్. ఇలా అయితే పందుల్లాగా ఉన్నారు కానీ బొమ్మలతో ఆడుకుంటారు ఫ్రెండ్స్. ఐకియా వ్లాగ్ అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్.